ఈరోజు మా వారికి ఏ షిఫ్ట్ డ్యూటీ. సో, ఇలాగా నైటే పెసలు కొద్దిగా రైస్ నానపెట్టేసుకున్నాను. మార్నింగ్ 4:30కి లేచి పెసల్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, కొద్దిగా వాటర్ అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పెసరట్లు వేసి, అలాగే పల్లీ చట్నీ చేసి టిఫిన్ బాక్స్ ఇచ్చేసాను. అలాగే కాఫీ కూడా ఇచ్చేసాను. తను 5:00 కల్లా డ్యూటీకి వెళ్లారు. హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. నా పేరు లక్ష్మి. మేము రాంచీలో ఉంటాము. ఇది ఇంకా నిన్నటి అంటే వెన్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 7:30కి అట్లాగా పాప రెడీ అయిపోయింది స్కూల్‌కి. ఇంకా పాపకు కూడా పెసరట్లు వేసి ఇంకా పల్లీ చట్నీ పెట్టేసి ఇచ్చేసాను. తనను కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి 8:30 కల్లా డ్రాప్ చేసి ఇంకా అటు నుంచి అటు పాలు తీసుకొచ్చేసుకున్నాననమాట. 9 కల్లా ఇంటికొచ్చేస్తాను. అంటే ఒక్కోసారి 9:30 కూడా అవుతది. పాలు ఒక్కోసారి లేటు తీస్తాడు. అప్పుడు వెయిట్ చేయాల్సొస్తదనమాట. బయటేమో వర్షం తెగ కురిసేస్తుంది. బట్టలేమో ఆరట్లేదు. ఇంకా నా కష్టాలన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరు చూడనే లేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? మీరు చూస్తేనే కదా నాకు ఎంకరేజింగ్‌లా ఉంటుంది. అలాగే చూసిన వాళ్ళైనా వీడియోకి లైక్ ఇస్తేనే కదా నా వీడియో మరికొంతమంది దగ్గరికి వెళ్తుంది. నాకు కొంచెం సపోర్ట్ చేద్దురు. మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా! ఏమంటారు? ఇంకా మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి పాలు తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను పెసరట్టు వేసుకొని తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి టెంపుల్ స్టైల్‌లో పులిహోర చేస్తున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా రైస్‌ని కుక్ చేసుకొని చల్లారనిచ్చామనుకోండి మిగతా ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. దానికోసం నేను 1/2 కేజీ రైస్ అనుకోండి తీసుకొని అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, అలాగే అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు, 3, 4 ఎండుమిరపకాయలు దోరగా వేయించి లాస్ట్‌లో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని అవి కూడా వేయించి చల్లార్చుకొని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెయిన్ అనమాట. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానపెట్టుకోవాలి వాటర్ వేసుకొని. పులిహోర అంటే పండగలప్పుడే కాదు మామూలప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. ఇంకా బిర్యానీనే వదిలేస్తారు అంత బావుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసి చూడండి. నెక్స్ట్ గానుగ నూనె తీసుకున్నాననమాట. గానుగ నూనె ఒక 5, 6 స్పూన్లు వేసుకొని ఫస్ట్ ఈ పల్లీలు, ఈ జీడిపప్పు అంటే మన దాన్ని బట్టి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగన్నా వేసుకోవచ్చు. అవన్నీ దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి పక్కకి. నెక్స్ట్ సేమ్ ఆయిల్‌లో అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేయాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మజ్జిగ, చీరిన 3 పచ్చిమిర్చి ఇవి ఘాటెక్కువ అందుకే 3 వేశాను. కచ్చా పచ్చాగా దంచిన అల్లం తురుము, అల్లం చిన్న అరంగుళం ముక్క అనమాట. ఇవి కాస్త వేగాక ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్టు. నాకు ఈ సాల్ట్ సరిపోయింది. మీకు సరిపోకపోతే ఇంకా వేసుకోండి. అన్నీ వేసి కలుపుకున్నాక చింతపండు రసం కూడా వేసి బాగా మరిగించాలి. చిన్న ముక్క బెల్లం కూడా వేయాలి. చింతపండు రసంలో బెల్లం వేసుకొని బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మనం పౌడర్ రెడీ చేసుకున్నాం కదా! అది 2 స్పూన్లు మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. నాకు కొంచెం ఇంకా మిగిలింది. అది నెక్స్ట్ ఇంకొకసారి చేసుకుంటాను. అలాగా 2 స్పూన్లు ఈ పౌడరు వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడ్డాక చల్లారనివ్వాలన్నమాట. ఓటీటీలో చాలా మూవీలు వచ్చేసాయి. అవన్నీ తెగ చూసేస్తున్నాననమాట. ఈరోజు ఈ వంట అంటే ఈ రెసిపీ చేస్తూ యుపోరియా అన్నది అంటే హాట్‌స్టార్‌లో ఉంది. అది చూస్తున్నాననమాట. అలాగే మధుబాల ఉంది కదా! ఆ మూవీ కూడా చూసాను. అలాగే జీ5లో 'వడ్డే నవీన్' మూవీ ఒకటొచ్చింది. అది కూడా చూసాననమాట. చాలా బావున్నాయి. ఇంకా ఇదంతా చల్లారిన తర్వాత మనం చల్లార్చుకున్న ఈ రైస్‌ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా అంతా అంటే చేత్తో కలుపుకుంటే చేత్తో కలుపుకోవచ్చు కానీ నేను గరిటెతో కలిపేస్తున్నాను. నాకైతే నేను తీసుకున్నవన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. పులుపు, సాల్టు అన్నీ కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇంకా ఫస్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఈ పల్లీలు, ఈ జీడిపప్పు ఇప్పుడు వేసుకుంటే కొంచెం క్రంచీగా బావుంటాయనమాట. ముందే పులుసులో మరిగిపోయాయనుకోండి మెత్తబడిపోయినట్టు అయిపోతాయి. ఇలా లాస్ట్‌లో వేసుకుంటే కొంచెం క్రంచీగా బావుంటుందనమాట తినేటప్పుడు. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు ఇవి వండుతుంటేనే నాకు నోరూరిపోయింది. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఎక్కడికన్నా అంటే పిక్నిక్ గానీ, ఇలా ఎగ్జామ్స్‌కి గానీ వెళ్తున్నప్పుడు ఇలా పులిహోరను, బంగాళదుంప కుర్మా చేసి ఇచ్చేదనమాట.
ఇంకా ఆలులు అని లేవు, మొలకల్లా వచ్చేసాయి. ఇంకా అవి ఎందుకులే అని చెప్పి ఇదిగోండి అరటికాయతో కూర చేసేసాను. ఇంకా మిగతాది పెరుగుతో తింటాం రైస్. ఇదిగోండి పులిహోర. ఇవే మా లంచ్ రెసిపీస్. ఎలా ఉన్నాయి? నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేసేయండి. అలాగే ఏ రెసిపీస్ కావాలో చెప్పండి, నేను చేస్తాను. ఇంకా మా వారు డ్యూటీ నుంచి వస్తూ మా పాపను కూడా తీసుకొచ్చేసారు. ఇంకా అందరం కలిసి లంచ్ చేసేసాము. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు 2 నైటీలు తీసుకొచ్చాను. ఒక్కొక్కటి 220 పడింది. మా చెల్లెళ్ళు అయితే, మా సిస్టర్స్ అయితే నైటీస్కి ఎక్కువ డబ్బులు పెట్టి వేస్ట్ చేసేస్తున్నారు. ఓకే అండి. టెంపుల్ స్టైల్ పులిహోర తినాలంటే టెంపుల్ దాకా వెళ్ళక్కర్లేదు. ఇలాగా నేను చెప్పినట్లుగా చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. ఇంట్లోనే చక్కగా తినేయచ్చు అందరూ కలిసి. ఈ టెంపుల్ స్టైల్ పులిహోరనే కాదు, ఆవు పెట్టిన పులిహోర, పాలక్ పులిహోర, గోంగూర పులిహోర, దబ్బకాయ పులిహోర, ఇలా చాలా రకాల పులిహోరలు చేసేస్తాను నేను మా ఇంట్లో. అలాగే మీకు కూడా ముందు వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.